సార్ ఏమిటి మీరు మాట్లాడేది? మీతో ఎన్నిసార్లు చెప్పాలి? అవన్నీ ఇక్కడ కాదు సార్. మీ వెనక అడ్మిషన్స్ కోసం వెయిట్ చేసి మా అమ్మాయి విషయం అయ్యా చెప్తే అర్థం కదా మీకు? అయ్యా వెళ్ళండి సార్, ఊరికే టైం వేస్ట్ చేస్తూ. తర్వాత ఎవరో రండి. ఏ డిపార్ట్మెంట్? Nothing doing. 7:30. Okay. Sure, ma'am. Good night. Okay, good night, ma'am. Okay, ma'am. Good night, ma'am. Good night. అమ్మా నాకు విషయం తెలియాలి. ఎవరిని అడిగినా బయటికి పొమ్మని తరిమేస్తున్నారు. మీరేమైనా చెప్పగలరా అమ్మా? హా సార్, ఉదయం నేను మిమ్మల్ని చూశాను. అడ్మిషన్ గురించే కదా. ఈరోజు ఆర్ట్స్ డే అవ్వడం వల్ల అందరూ. లేదమ్మా, నేను అడ్మిషన్ కోసం రాలేదమ్మా. నేను అడ్మిషన్ కోసం రాలేదమ్మా. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? అమ్మా, నా కూతురు పోయిందమ్మా. నా కూతురు చచ్చిపోయిందమ్మా. ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన నా కూతురు శవాన్ని తీసుకెళ్ళటానికే నేను ఇక్కడికి వచ్చానమ్మా. సార్, మీరు దేని గురించి దిగులు పడద్దు. ఎన్నో కేసుల్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసిన ఏజెన్సీయే ఇది. సౌత్ ఇండియాలో ఎక్కడున్నా సరే మీ అమ్మాయి డెడ్ బాడీని మీ ఇంటికి తీసుకొస్తాం. మా దగ్గరికి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. అక్కడ ఒక సంతకం పెట్టు. సార్, నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. కంప్లైంటా? ఎందుకు? నీ కూతురు ఊరేసుకుని చచ్చిపోతే పోలీసులు ఎంక్వైరీ చేసి లాభం ఏంటి? ఇంతకు మించి ఎంక్వైరీ చెయ్యాలంటే అది నీ దగ్గర నుంచే మొదలెట్టాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపలేసేనా సంతకం పెట్టవయ్యా. సార్, విద్య, రీసెర్చ్ స్కాలర్, సెంట్రల్ యూనివర్సిటీ, రామ్నగర్. ఒక చిన్న గ్రామం నుంచి పెద్ద కలలతో బయలుదేరిన ఒక అమ్మాయి. ఆ అమ్మాయి శవాన్ని తీసుకెళ్లడానికి పోరాడుతున్న తండ్రి. కూతుర్ని కోల్పోయిన తండ్రికి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ నిమిషం వరకు సభ ఆలోచించింది. కానీ ఆ నిమిషం నుంచి తనకే తెలీదు తను ప్రయాణిస్తోంది తన మరణం వైపు అని. కారణం, విద్య అనే అమ్మాయి సూసైడ్ చేసుకున్న రోజు, అంటే జూలై 8వ తారీఖు రాత్రి తను చనిపోవడానికి కొన్ని గంటల ముందు, ఒకవేళ కొన్ని నిమిషాల ముందు కూడా అయి ఉండొచ్చు. తనని చివరిగా చూసిన వ్యక్తి దట్ వాస్ సభా. Hey, why are you crying? Nothing, ma'am. What's your name? Vidya. ఏమైంది విద్య? What happened? ఏం లేదు మ్యామ్. Hey, చెప్పమంటున్నాగా. It's okay, you can tell me. Come on, Vidya. Hey. ఇలా చూడు, డోంట్ క్రై. నేను ఇప్పుడే మా ఊరికి వెళ్తానండి. నేను ఇక్కడ Look, Vidya, don't cry, relax. See, Nanna's calling. చూడు. Come on, Vidya, be strong. ఏడక్కో. నా మాట విను. You are a good girl. కళ్ళు తుడుచుకొని నాన్నతో ఒకసారి మాట్లాడు. ఇదిగో. Call him. హలో విద్యా, చెప్పు నాన్న. ఏంటమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నా నాన్న. కూర్చోడానికి మంచి బెంచ్ కూడా లేని ఒక స్కూల్ నుంచి, పబ్లిక్ ట్యాప్ ని కూడా బాధ్యతలో ఉన్న వాళ్ళు గమనించని ఒక గ్రామం నుంచి తను కష్టపడి చదువుకొని ఇంత దూరం వచ్చింది తిరిగి వెళ్ళిపోవడానికే, యువర్ ఆనర్. కానీ ఇలా తిరిగి వెళ్తుందనుకోలేదు. మాకు ఎవరూ లేరు. అయిపోయింది. ఒక్క నిమిషంలో తను కన్న కళలన్నీ పక్కన పెట్టి ఇలా చేసుకుందంటే దానికి ఒక కారణం ఉంది. దానికి కారకులు ఉన్నారు.
యువర్ ఆనర్, ఆఫ్టర్ ఆల్ ఇలాంటి సంఘటనలు మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. కాలేజీలో ఏదో జరిగిందని ఆత్మహత్య చేసుకున్న ఒక అమ్మాయి 52 స్టూడెంట్స్ 52 students committed suicide in the very same campus in the last 10 years, Your Honor. 52 వేరు సంఘటనలు మిస్టర్ అయ్యర్. ప్రతి సంవత్సరం మన దేశ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయే సైనికుల కన్నా ఎక్కువ ప్రాణాల్ని మన దేశ యూనివర్సిటీస్ లో కోల్పోతున్నాం. కోల్పోయేలా చేస్తున్నారు ఎవరు? పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని కేంబ్రిడ్జ్ కి, ఆక్స్ఫోర్డ్ కి చదువుకోవడానికి పంపించి మేక్ ఇన్ ఇండియా అంటూ ఆర్భాటం చేసే వరకు నేను చెప్పేది అర్థమయ్యే అవకాశం లేదు. కానీ విద్య అనే అమ్మాయి మరణం వెనక దాగున్న రహస్యాన్ని బయటికి తీసుకురావాలని తప్పించిన వ్యక్తి ఆ సభ మాత్రమే. ఇది తన ఫోన్. రూమ్ షిఫ్ట్ చేసేటప్పుడు దీన్ని నాకిచ్చి మర్చిపోయింది. లాస్ట్ 1 year నుంచి తను బాగా డిప్రెషన్లో ఉంది మేడం. కానీ తనకొచ్చిన సమస్య ఏంటో ఎవరికీ తెలియదు మేడం. So the proposal to increase staff allowance by 25% has been unanimously approved by University Council. So that's all for the day, everyone. Okay? Sir? Is that all, sir? I think we have missed out on something. No, I think we have discussed everything. మన అజెండాలో ఉన్న అన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తాం సభా. సార్, గోల్డ్ మెడల్ సాధించాలని ఎన్నో కలలు కన్నా అమ్మాయి తను శవంగా మారి అంబులెన్స్ లో ఈ కాలేజ్ క్యాంపస్ నుండి బయటికి వెళ్ళింది. She deserves a better send off. She deserves justice. Sabha, right? Yes, sir. Miss Sabha, this is one of the finest institutions in the country. ఇక్కడ చదవాలంటే you have to be best among the best. అది కుదరినప్పుడు ప్రెషర్లో ఎవరైనా ఏదైనా చేసుకుంటే it is their fault, their fate. After all, it's survival of the fittest. If you are unfit, you quit. And I believe she was unfit. Unfit? Seriously, sir? 900 annual hours at the university library. The most done by any student ever in this institution. Over 600 books referred and over 50 articles published, and you say that she was unfit? She was a PhD scholar with a vision. అంతేకాదు, యూనివర్సిటీ లైబ్రరీ ఎక్కడుంది అని అడిగే వాళ్ళకి బాటనీ ల్యాబ్ ని చూపించే ఇక్కడున్న ఒక్కొక్క మహానుభావులు 3.5 ఏళ్లలో సాధించిన పిహెచ్డిని ఎందుకని 7.5 ఏళ్లుగా ఎందుకని తనకు దక్కలేదు, ఎందుకని తనకివ్వలేదు అనే ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్పి తను ఇక్కడి నుంచి పోయింది సార్. సో విద్య, కరెక్షన్స్ అన్ని నేను నోట్ చేసి ఉంచాను. మరి ఇది కాదు కదా మనం మాట్లాడుకున్న ఫ్రేమ్వర్క్. సార్, ఆ రోజు డాక్టర్ మీటింగ్లో ఎక్స్టర్నల్ సజెస్ట్ చేసిన ఫ్రేమ్వర్క్ని ఫాలో చేశాను సార్. అండ్ సార్, వి ఆల్ అగ్రీ టు దిస్ ఫ్రేమ్వర్క్, రైట్? సార్, నాకు ఇది సెన్సిబుల్ అనిపించింది. సెన్సిబుల్ అనిపించిందా? ఏంటి నువ్వు అనేది? నేను ఇచ్చిన ఫ్రేమ్వర్క్ సెన్స్లెస్ అంటావా? అలా అనలేదు సార్. బాగుంది సార్. సార్ సార్, నేను ఈ మంత్ ఎండ్ లోపు ఇది సబ్మిట్ చేయకపోతే నాకు ఇంకొక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది సార్. సార్ ప్లీజ్ సార్, వెయిట్ సార్. సార్ సార్, 3 ఏళ్ల క్రితం హమీద్ సార్ నాకు గైడ్గా ఉన్నప్పుడు నా ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఆల్మోస్ట్ అంతా రెడీ అయింది సార్. సార్, హమీద్ సార్ చనిపోయాక ఆయన ప్లేస్లో వచ్చిన మీరు చెప్పినట్టుగానే నేనంతా రీవర్క్ చేశాను కదా సార్. మా ఇంటి పరిస్థితి అసలేం బాగాలేదు సార్. సార్ ప్లీజ్ సార్, నేను చాలా కష్టపడి ఇంతవరకు వచ్చాను సార్. ఎక్కడ వరకు వచ్చావు? ఎక్కడ వరకు వచ్చావు విద్య? నువ్వు ఆ ముత్తులక్ష్మిని చూసావా? వాళ్ళ అమ్మ కూడా తనకి ముందు ఇదే పని చేసేది. ఇక వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ ఇదే పనిని చెయ్యాలి, చేసి తీరాలి.
మధ్యాహ్నం లంచ్లో భోజనం ఎక్కువైతే మేమది ముత్తులక్ష్మికి ఇస్తాం. తనది సంతోషంగా తీసుకుంటుంది. కొన్నిసార్లు ఆ భోజనం ఇంటికి కూడా తీసుకెళ్తుంది. కానీ ఒక్కసారి కూడా తను భోజనం దొరకలేదని కంప్లైంట్ ఇవ్వలేదు. కారణం తనకు తెలుసు, ఉచితాన్ని ఎప్పుడు అధికారంతో అడగకూడదు. యునో విద్య, రీసెర్చ్ ఈజ్ అబౌట్ క్వాలిటీ. ఏం చేద్దాం, పాపం నువ్వు పొలం పనులు పేడ పనులు చేసేదానివి. క్వాలిటీ గురించి చెప్పమంటే నీకేం తెలుసు? గత 3 సంవత్సరాల నుండి మీ పేరు మీద వచ్చే ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ని, మీరు కొద్దిసేపటి క్రితం చెప్పిన 2.5 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ని, వీటన్నిటిని పేడ పనులు చేసుకుని నేనే కదా సార్ సాధించింది. ఓ, యు ఆర్ క్వశ్చనింగ్ మీ. నీలాంటి వాళ్ళ తలరాత నాలాంటి వాళ్ళని అనుసరించాలి. జస్ట్ ఒబే. అంతేగాని నీలాంటి అడ్డమైన వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ ఇస్తున్నారు చూడు, వాళ్ళని అనాలి. నువ్వు ఇప్పుడు డీన్కి కంప్లైంట్ చేయాలా? గో హెడ్. నువ్వు ఇక్కడ తలుచుకుంటే ఏవీ జరగదు. అండ్ మైండ్ యూ, 7 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలైనా నువ్వు ఇక్కడి నుంచి చదివి బయటికి వెళ్ళాలంటే నేను సంతకం పెట్టాలి. ఓకే? ఇంకా నేను చెప్పేది నీకు అర్థం కాకుంటే గో అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. పోయి అద్దంలో చూసుకో.